సార్ నరేష్ గారు, మైక్ నరేష్ గారు. మీరు లేట్గా వచ్చారు, గ్లిమ్స్ చూడలేదు. అవును సార్, నేను ఫోన్లో చూసాను సార్. సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కాదు ఒక్క నిమిషం అండి, క్యూ అండ్ అవుతుంది. దయచేసి సౌండ్ చేస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. దయచేసి 10 నిమిషాలు సైలెంట్గా ఉండాలండి. రెస్పెక్ట్ ద మీడియా. కాదు గోరై రా కుమార్, నువ్వే ఎక్కువ ఎవరు సౌండ్ చేయండి, నువ్వు వచ్చే నువ్వు సారీ సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్లీ యు నో హౌ మచ్ ఎంత నేను మిమ్మల్ని ఇష్టపడతానో మీకు తెలుసు. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారీ నడుమురారి ఈ మధ్యకాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళీ నారీ వచ్చి వేర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. యాక్చువల్లీ థియేటర్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సజ్జనాథ్ గారి శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ యూజువల్లీ ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి 2 టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం అది పలకడం అది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఇస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ అండ్ నిన్న అనిల్ సుంకర్ గారు కానీ 2-3 అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి ఈజీగా ఉంటుంది. శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు. సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్. ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్రాజ్ గారు కానీ మీరు కానీ నారీ అంటున్నారు సింపుల్గా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మాసెస్కి అని చెప్పి. నేను బేసిక్గా ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్. ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్డ్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టైటిల్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? లేదు సార్. ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ని అలవాటు చేయడండి. ఇప్పుడు సొగసు చూడతరమా, సామజవర గమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ హారేగా పెద్ద హిట్ అయింది అది అప్పట్లో 80sలో నేను. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్ యూ లెట్ మీ నో. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫ్రమ్ యూ. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్? ఒకటండి, గత 10 ఏళ్ళుగా కూడా ఒక కంటిన్యూ ఫ్లోస్లో క్యారెక్టర్స్ హిట్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ థ్రిల్డ్ అండి నిజంగా. ఇది అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీబడి, బట్ చాలా అరుదుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఇంత రేంజ్కి వెళ్ళదండి జనరల్గా. అది వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ది జెన్జీ ఆడియన్స్ త్రూ ది జెన్జీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో నా చుట్టూ ఉన్నదంతా యూత్ అండి, ఇంక్లూడింగ్ సజ్జన్, విశ్వనాథ్ గారు, అందరూ కూడా యంగ్ ఫిల్మ్ మేకర్స్ హూ థింక్ యంగ్ అండ్ థింక్ ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ నరేష్ కెన్ క్యారీ దిస్ ఫార్వర్డ్. సో ఇప్పుడు కే ర్యాంప్ది ఉంది, ఎంత ఇష్యూస్ అని మనం మాట్లాడినప్పుడు టుడే దట్ క్యారెక్టర్ కనెక్టెడ్ టు లేడీస్, జెంట్స్, అందరు కనెక్ట్ అయింది. సో దట్ వే దే బిలీవ్ మీ దట్ నరేష్ విల్ క్రియేట్ మ్యాజిక్ అనే నమ్మకం ఉంది.
దానికి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ఇట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ నాకు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ లీడ్ రోల్స్ ఇమ్మీడియట్గా వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం మొన్న అనౌన్స్ చేశారు. శుభకృత నామ సంవత్సరం నేను లీడ్ రోల్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడ కూడా వీలంత వరకు అన్ని సినిమాలు మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ 100% మనం ఈ సినిమా పీపుల్కి ఎక్కుతుంది, మనకు మంచి పేరు తెస్తుంది, సినిమా బాగుంటుంది కమర్షియల్గా అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. అదే శుభకృత నామ సంవత్సరం. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ కెరియర్ అండి. యు సీన్ ద గ్లిమ్స్. ఎస్, అంటే మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు అన్నీ కూడా జెన్జీ క్యారెక్టర్స్ లాగే ఉంటున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఎస్ 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 దీంట్లో జెన్జీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. ద జెన్జీ క్యారెక్టర్స్ అండ్ దిస్ క్యారెక్టర్ బాండ్, దెర్ ఇస్ వన్ బిగ్ బాండింగ్ ఇన్ దట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, వేర్ ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దట్ ఇక్కడ ఇందులో ఏదో ఒక క్యారెక్టర్ నేనున్నాను ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సజ్జనార్ స్క్రిప్ట్. అంటే ఇది ఈ శుభకృత నామ సంవత్సరం ఏ జానర్ కింద చూసుకోవచ్చు సార్ దీన్ని సబ్జెక్ట్? అది అవన్నీ చెప్పాలి సార్. యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు, అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్గా అనడానికి రాదు, దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎక్స్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటుంది, అంతా పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు కానీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు జనరల్గా అంటాం చూడండి, లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం, ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు, అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరాన్ని వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలిసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్స్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్తోనే చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముందో ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి. సో అదే ఈ సబ్జెక్టు, దానివల్లే శుభకృతన్ అనే కంప్లీట్ నేమ్. అంటే ఇప్పుడు ఒక మాట బ్రో జనరల్గా చెప్పాలంటే ఏమంటారు, చిరంజీవి అని ఉంటుంది. చిరంజీవి అని పిలిస్తే లైక్ ఆ మీనింగ్ ఉంటుంది కదా, చిరంజీవిగా ఉంటారు అనే లెక్కగా. దాన్ని క్రాప్ చేస్తే ఎట్లుంటుంది, క్రాప్ చేసినట్టు అయిపోతుంది కదా. అంటే తగ్గిన చిరంజీవి అంటే చిరంజీవిగా అలాగే ఉండాలి, చిరంజీవిగానే ఉండాలి. లేకపోతే దాన్ని చిర్ ఇలాంటిది ఎలా చేసేస్తే ఏమైపోద్ది, అది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా మీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పూర్తి పేరు పెట్టి పిలువు, పూర్తి పేరు. ఇప్పుడు నా పేరు సంగమేష్ శరణప్ప సజ్జనర్, నేను ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా, ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా. నేను కూడా ఫాలో అవుతున్నాను, కట్ చేసే పెట్టుకున్నాను. అంటే సంగమేష్ నుంచి ఎచ్చు, నా నాన్న పేరు నుంచి ఎస్సు, తర్వాత నా సర్నేమ్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి సంగమేష్ సజ్జనర్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికైనా చెప్పమంటే కష్టం అవుతుంది, నాకు కూడా అర్థమైంది. కానీ శుభకృత్ నామ అది నా పేరులాగా కాకుండా మన హిస్టరీ గురించి కానీ, మన హిందూ ధర్మంలో యాక్చువల్లీ ఉన్న చాలా సమస్యల గురించి కానీ అందరికీ తెలియాలి. అందరికి తెలిస్తేనే అది నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా చెప్తాం? సో ఆ ఇంటెన్షన్తో పాటు నేను చెప్తున్నాను. ఒకటండి, ఇట్స్ బేసికలీ అబ్సల్యూట్ ఎంటర్టైనర్. ఫస్ట్ యూ టేక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఎంటర్టైనర్. మీరు ఒక డిఫరెంట్ కథలో తేడా లేదు, అన్నీ మామూలు కథలు అంటున్నారు కదా. ఒక కొత్త కోణంలో కొత్త పాయింట్ తీసుకుని దాన్ని చాలా బ్లెండ్ చేసి ఒక ఎంటర్టైనర్గా చేసినటువంటి స్పాన్ ఉన్న ఫిల్మ్ అండి ఇది. జనరల్గా సినిమా ద్వారానే ఏదైనా కూడా జనానికి వెడుతుంది. సో హిస్ ఐడియా ఈజ్ ఈ కల్చర్ శుభకృత నామ సంవత్సరానికి ఒక మీనింగ్ ఉంది దీంట్లో. ఇఫ్ యూ సీ ద పోస్టర్ దేర్ ఆర్ హియర్
దాన్ని కన్వే చేయడానికి ఆ టైటిల్ నౌ సో మచ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ హ్యాపింగ్ రిగార్డింగ్ ద టైటిల్, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద టైటిల్. కానీ సార్ కానీ గ్లింప్స్ చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు మనిషి ఒక దేవదాసులా కనిపిస్తున్నారు మీరు దాంట్లో చూస్తుంటే. చెప్తున్నారు కొటేషన్స్ చెప్తున్నా కూడా, లైఫ్ గురించి చెప్తున్నా కూడా, ఆ కింద బీరు బాటిల్ అవన్నీ చూస్తుంటే ఏదో పోయింది, మిస్ అయినట్టు. కానీ మీ రియల్ లైఫ్ చూస్తుంటేనేమో మీరు మంచి బోలా, యాక్చువల్లీ చాలా ఎంజాయింగ్ ఉంటారు. కానీ దీనికి చూస్తుంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటండి, నా లైఫ్ కూడా దూరపు కొండలు నునుపు అంటారు. I have seen the worst of depressive times. I have seen the worst of financial times. I have seen the worst of emotional times. I'm telling you why this, because many actors, many people are losing their life for a small matter. But the purpose of life is succeeded only when you cross the stage and come. Shubhakruta Nama Samatsram will entertain you through all. Everybody can identify with the problem of this man and connect to the other characters involving around him. It's a very beautiful. నేను అది కూడా చెప్తానండి. 3 days I took to accept this film. 3 days he stayed back, 30 minutes, 3 hours, then 1 day, then finally I said yes, we are doing this film, because I took so much time to understand this. నరేష్ గారు, Amma, సార్ మై సెల్ఫ్ హేమమాల్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. thank you. సో రీసెంట్గా నారి నారి నడుమ మురారి వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ముఖ్యంగా మీరు కనిపించిన ప్రతి సీక్వెన్స్ ఈలలేసి గోలలు చేసి అంతలాగా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికపింగ్ దట్ క్యారెక్టర్ అనమాట. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ నేను లీడ్గా వస్తున్నాను అంటే నేను చాలా పర్టికులర్గా ఉన్నాను, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదు అని అన్నారు. వెన్ కమింగ్ టు న్యూ డైరెక్టర్స్కి వచ్చినప్పుడు హౌ యూ చూస్ సార్, ఎలా చూస్ చేసుకుంటారు పర్టికులర్గా? ఓకే, దిస్ క్యారెక్టర్ సూట్స్ మీ, ఇది ఇప్పుడున్న ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు జంబలెక్కడి పంబ చూసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలాంటి ఒక టెక్స్చర్ని ఇప్పుడు ఒక కొత్త వెర్షన్లో మీరు కనిపిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ నారి నారిలో కావచ్చు, ఇలా అన్నిట్లో చూస్తున్నాం. ఇప్పుడు తగ్గ జనరేషన్కి అండ్ పాత జనరేషన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఎలాంటి ఒక క్యారెక్టరైజేషన్ పిక్ చేసుకుంటున్నారు, ఎలా పిక్ చేసుకుంటున్నారంటే వాట్ యుల్ సే? అంటే హౌ ఐఎమ్ పికింగ్ ఇట్ అప్ వేసి గాడ్ బ్లెస్. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. 40 daysలో 23 subjects విన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ షూట్, హ్యావింగ్ మై బాత్, ఐఎమ్ లిసనింగ్ టు 1 subject. మై డైరెక్టర్స్ 90% ఆర్ ఫ్రమ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 40. సో ఐఎమ్ యంగ్, ఐఎమ్ కనెక్టింగ్ టు దేర్ మైండ్. రెండోది ఏంటంటే వెన్ ఐ పికప్ మై సబ్జెక్ట్, ఐ లుక్ ఎట్ ది కంటెంట్. బేసిక్గా సినిమా కంటెంట్ బాగుందా, ఒకవేళ క్యారెక్టర్ తక్కువ ఉన్నా క్యారెక్టర్ బాగుందా, ఈ రెండు బాగుంటే ఇట్ విల్ క్లిక్. న్యూ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, సో దీన్ని ఫోకస్ చేసుకుంటున్నాను. లీడ్ రోల్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మొన్న వీరాంజనేయులు విహారయాత్ర సూపర్ హిట్ అయింది ఓటీటీలో. ఏనుతొండం గట్టికారజలం కూడా హిట్ అయింది. ఇంటింటి రామాయణం హిట్ అయింది. So all the beauty has got a very good response, doing excellently on Zee. So people are coming forward with new content. See, today always I'm telling, content is the hero ma. Any time, and especially today, people are not willing to watch run of the mill films. కొత్త కంటెంట్ ఉంటే హీరోకి ప్లస్ అవుతుంది. సో కొత్త కంటెంట్, ఈ కంటెంట్కి నన్ను హీరోగా తీసుకొచ్చారు, ఈ కథకి నేను నాయకుడు. దట్స్ ఆల్. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ ఐఎమ్ పికింగ్ అప్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ క్రీప్. సో నరేష్ గారు ఉంటే హిట్ అవుతుందంటే విచ్ మీనింగ్ ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ గుడ్ సబ్జెక్ట్స్ ఆర్ కమింగ్ టు మీ. సార్, యాడింగ్ టు దట్, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తున్నారు అంటే యూ డోంట్ నో వాట్ హీ డిడ్ అన్నది మీకు తెలీదు. అండ్ కొన్ని అన్ని రిస్కులు కరెక్ట్ అవ్వవు, కొన్ని మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. హౌ యూ సెలెక్ట్ అనేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు సార్ ఇఫ్ న్యూ డైరెక్టర్ కమ్స్ అండ్ సే? బేసిక్గా ఏంటంటే గుర్రానికి దాని రైడర్ తెలుసు అంట. ఈ గుర్రం 54 ఏళ్ళుగా పరిగెడుతుంది. సో ఓల్డ్ వార్ హార్స్. సో ఐ నో హూ ఇస్ డైరెక్టర్ ఇస్ ద హార్స్, డైరెక్టర్ ఇస్ ద జాకీ, యాక్టర్ ఇస్ ది హార్స్, అంతే కదా. సో వెన్ ఐ ఫైండ్ అ గుడ్ జాకీ, ఐ ఎంజాయ్ ద రైడ్. సో అలాగా డైరెక్టర్ చెప్పే ఫ్లోలో నాకు అర్థమైపోతుంది. ఐ టేక్ లాడ్ ఆఫ్ టైమ్. డైరెక్టర్ హరియప్ చేయను, 20 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి చెప్పను. 1 గంట 2 గంటలు 3 గంటలు మీ ఇష్టం అంట.
ఐ ఎంజాయ్ లిసనింగ్ టు స్టోరీస్. కథలు వినడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మా ఆంటీ నాకు ముద్దలు పెడుతూ కథలు చెప్తూనే మొదలు పెట్టారు, దిగేది కాదు. సో ఐ స్టిల్ ఎంజాయ్ స్టోరీస్. I wish this film will give another great success for you and Thank you. Sajan garu. Sir, actually, I'm so sorry. I missed the glimpse. నేను చూడలేదు గ్లిమ్స్. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతున్నప్పుడు నారదుడు అంటే సార్ గుర్తొస్తారు అని చెప్పి అన్నారు. బై కనెక్టింగ్ ఆల్ ద పాయింట్స్, ఆయన క్యారెక్టరైజేషన్ ఒక నారదుడు క్యారెక్టరైజేషన్ లాగా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అలా ఏం కాదు అని, అంటే లైక్ సబ్జెక్ట్ శుభకృత నామ సంవత్సరం అంటే దాని వెనకాలన్న సబ్జెక్ట్ బట్టి మేము యాక్చువల్గా ఈ సినిమా కాన్సెప్ట్ని చేసామన్నమాట, డిజైన్ చేసాం. మీకందరికి తెలిసినట్టు శుభకృత నామ సంవత్సరం వచ్చి 2022-2023 ఆ పీరియడ్లో జరిగే కథ. మీరు చూసారు గ్లిమ్స్, అది మీరు చూడలేదన్నారు. యాక్చువల్గా ఒకసారి చూస్తే అది అర్థమవుద్ది. డైరెక్టర్ గారు, ఎస్ సార్. హీరో గారిని ఇంట్రడ్యూస్ చేశారు, మరి హీరోయిన్ ఏది సార్? సార్ హీరో గారికి ఒక ఇలాంటి చేసాం కదా సార్, హీరోయిన్కి ఇంకోటి చేస్తాం సార్ ఖచ్చితంగా. ఎవరున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూన్ అనౌన్స్ చేస్తాం. They will announce soon. There is a big cast. There is a lot of casting from Kannada and Telugu. They will announce soon. నరేష్ గారు, Yes, ma'am. హ్యాపీ బర్త్డే సార్. Thank you, dear. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నారి మురారి. Thank you so much. అండ్ అంటే శుభకృతనామ సంవత్సరం అనగానే నరేష్ గారు ఒక ఫ్యామిలీ టైపు ఇలా ఎక్స్పెక్ట్ చేశాను నేను యాజ్ అ పర్సనల్గా. బట్ టైటిల్కిను రిలీజ్ చేసిన గ్లిమ్స్కి అస్సలు సంబంధం లేదు. Yes. బట్ అంటే ఈ డిఫరెంట్గా థింక్ చేయటం అంటే ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యేలా గ్లిమ్స్ ఉండాలన్నా లేకపోతే వేరే రీజన్స్? No, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇఫ్ యూ టేక్ కాంతారా ఈజ్ నాట్ అవర్ నేటివిటీ. ఒకమ్మా సైలెంట్ కొంచెం. కాంతారా ఈజ్ నాట్ అవర్ నేటివిటీ. కాంతారా అనే టైటిల్ మనకి ఫస్ట్ కనెక్ట్ కాలేదు. వాళ్ళ గ్లిమ్స్ కానీ, వాళ్ళ ట్రైలర్ కానీ, ఆ విజువల్స్ కానీ అది కనెక్ట్ అయింది. సో ఎక్కడైనా కూడా ఇప్పుడు క్యూరియాసిటీ మీకే క్రియేట్ అయింది కదా. హే భగవాన్ ఉంది, హే భగవాన్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి కనెక్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఈ సినిమా ఆ సినిమా గురించి ఇప్పుడు దీంట్లో మాట్లాడకూడదు. వై ఐఎమ్ సెయింగ్ ఇస్ దిస్ గ్లిమ్స్, ఇందాక చాలామంది నాకు వచ్చి సార్ సూపర్గా ఉంది సార్ గ్లిమ్స్, ఏంటి సార్ ఇదేని అడుగుతున్నారు. సో ఇట్ హెస్ క్రియేటెడ్ అ క్యూరియాసిటీ. సో ఇవాళ ఖచ్చితంగా గ్లిమ్స్ ఇది వెళుతున్న నమ్మకం నాకు, 100% కాన్ఫిడెంట్ దట్ వీ విల్ హిట్ అ మార్క్. గ్లిమ్స్ తర్వాత ట్రైలర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్, ఈ 3 క్లిక్ అయితే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ ఆర్ క్లికింగ్, విచ్ మీన్స్ ఆడియన్స్కి అంత ఎడ్యుకేట్ అయిపోయారమ్మా. సో ఈ గ్లిమ్స్ నుంచి మా సక్సెస్ స్టార్ట్ అని అనుకుంటున్నాం శుభకృత నామ సంవత్సరానికి. సార్ అంటే ప్రతి పుట్టినరోజు రాగానే చాలామంది వాళ్ళ పర్సనల్గా ఏదో థింక్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో పర్సనల్గా అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతి సంవత్సరం బర్త్డే రాగానే నరేష్ గారు మైండ్లో అలా మెదిలేది ఏంటి సార్? ప్రతి సంవత్సరం నిజంగా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేనుగా ఎప్పుడు బర్త్డే చేసుకోను. బికాజ్ ఐ బిలీవ్ నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు. నేను నవ్వుతూ ఉండాలి, నా చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి సందర్భం వస్తుంది బర్త్డేకి. ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం ఇది ఇవాళ చేయాలని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇవాళ లాంచ్ చేయాలని. దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ దిస్, బికాస్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ సెలబ్రేట్ లైఫ్ విత్ పీపుల్ షుడ్ సెలబ్రేట్ మై బర్త్డే. దట్ ఈస్ ద వే అ పబ్లిక్ ఫిగర్ ఆర్ ఎనీబడీ షుడ్ సెలబ్రేట్. అంటే పబ్లిక్ ఫిగరే కాదు, ఒక వ్యక్తికి 10 మంది ఫ్రెండ్స్ చుట్టూ ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆనందం వేరే. సో అదే ఆనందం ఇవాళ శుభకృత నామ సంవత్సరానికి ఇవాళ శ్రీ విష్ణు రావడం, మా టీం అంతా రావడం, విష్ చేయడము, మంచి గ్లిమ్స్ మీ అందరూ చూపించడము. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ దట్ ఈ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నిజంగా ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ పాయింట్. నాకు ప్రతి సంవత్సరం కూడా ఐ వాంట్ టు టర్న్ యంగర్, ఐ వాంట్ టు టర్న్ స్ట్రాంగర్, ఐ వాంట్ టు టర్న్ మోర్ క్రియేటివ్. And that is happening. God bless. Thanks to God's blessing, Peddawalla blessing, Pavitra's luck, all my directors and writers' luck, and producers' luck, I'm happy. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. Love you, ma. Love you. నరేష్ గారు, సార్ మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా మోస్ట్లీ రిలేటబుల్గా ఉండేలాగా తీసుకుంటున్నారు రీసెంట్గా, సమాజవర్గంలో కానీ లేదా నారి నడుమురారి కానీ. సో ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరం సినిమాలో ఎంతవరకు రిలేటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారు ఎవరికి? ఆడియన్స్కి. ఎస్ అండి, మీరు చూసారు ఇంత గ్లిమ్స్? ఎస్. సి మీకు డిడ్ యూ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ గ్లిమ్స్? దట్స్ ఇట్ అండి. ఇది బేసిక్ ఏంటంటే త్రూ వన్ క్యారెక్టర్ యూఆర్ టెలింగ్ అ ఫిలాసఫీ ఆఫ్ అ లైఫ్
with so many faces in the background, his hand is shivering out of alcoholism, if you notice depth of it. And there is a young crowd like this boy watching what is, and comments going on at the back. So దీని స్పాన్ నేను ఇంకా there's so much to see. You will see Sajan moving forward with so many teasers, glimpses. This film, each character, and there is our Prakriti, our Dhananjay, there are other characters. ఇది ఓన్లీ ఇవాళ ఈ ప్రోటో క్యారెక్టర్, వాట్ యూ కాల్ దిస్ ప్రొటగోనిస్ట్ ఆర్ హీరో ఆర్ ఒక లీడ్ రోల్ చూపించారు అంతే. దెర్ ఆర్ సెవరల్ లీడ్ రోల్స్, సెవరల్ రోల్స్ విచ్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ లాక్ టు దిస్ ఫిల్మ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు, మీరు అంటే అగైన్ ఐ షుడ్ కంపేర్ విత్ కాంతారా ఆర్ సంథింగ్, బట్ సంథింగ్ కనెక్ట్స్ దేర్. నాకు అలాగా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి ఈ ఫిలిము. దెర్ ఇస్ అ డెప్త్ ఇన్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. టూ కల్చర్స్, కన్నడ తెలుగు, ఇవన్నీ మిక్స్చర్, అవర్ ఫెస్టివల్, సో మచ్ ఫిలాసఫీ అండ్ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. సో ఆ ట్రావెల్ అనేది యూ విల్ వాచ్ యాజ్ వై గో. వీఆర్ గోయింగ్ టు క్యాచ్ అప్ అండ్ అగైన్ యూ ఆర్ ఆల్వేస్ యూ ఇంటర్వ్యూ వెల్. సో యా, చెప్పండి. సచిన్ గారు, డైరెక్టర్ సార్, ఇప్పుడు ఈ మధ్య సినిమాలకి డైరెక్ట్గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కానీ ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఆడియన్స్లో మైండ్లో సినిమా ఉండాలంటే లాస్ట్ 10-15 డేస్ చాలా క్రూషియల్ అనుకుంటున్నారు. మీరు షూట్ బిగిన్స్ టైం నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా సార్, లైక్ శుభకృత్ నామ సంవత్సరం అంటే మైండ్లో పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందని. సో ఇప్పుడు నుంచి ఒక్కొక్క పండగకి మనం ఒక్కొక్కటి డిఫరెంట్గా వదులుతూ వెళ్తాము. సో రిలీజ్ వచ్చేసేసరికి ఖచ్చితంగా శుభకృత్ నామ సంవత్సరం అందరికి ఈజీగా వచ్చేస్తుంది నోటికి, అంతే. అంటే ఒకటేంటంటేనండి, ఇవాళ ఒకటి చూడండి, మీరు కంటెంట్ తక్కువ ఉంటే యూ కాంట్ హోల్డ్ అండి దట్ అటెన్షన్ స్పాన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు మొన్న హే భగవాన్ ఉంది, ఆ లాంచే దే మేడ్ ఇట్ బిగ్. ఇవాళ దట్ ఈస్ అగైన్ వెయిటింగ్ టు హిట్ ద స్క్రీన్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం నౌ, బట్ వెన్ దెర్ ఇస్ కంటెంట్ లాట్ క్యాన్ బి ప్రమోటెడ్ అండి. శుభకృత నామ సంవత్సరం, ఎస్ఎస్ సజన్స్ శుభకృత నామ సంవత్సరం హ్యాస్ దట్ కంటెంట్ అండి. దట్ ఈస్ వై కాన్ఫిడెంట్లీ ఫస్ట్ they want to lock the visuals and the name and thing into the mind. So we took this good occasion on birthday, సంక్రాంతి తర్వాత ఇది మంచి అకేషన్ they did it as far as I know. చాలా రోజుల తర్వాత హీరోగా ప్లే చేస్తున్నారు కాబట్టి పవిత్ర గారు ఈ సినిమాలో ఏమైనా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? నాకు తెలియదు, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు, ఇంకా అది అనుకోలేదు. We will let's see how it goes. It's all the director's decision. Let's see how it goes. అండ్ ఒకటేంటంటే కంటిన్యూలీ డూయింగ్ లీడ్ రోల్స్. మొన్న వీరాంజనేయులు విహారయాత్ర, మై ఏజ్ లీడ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. ఇంకా 2-3 వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం ఒకటి ఇట్స్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ నౌ. ఇట్స్ వేణుగల టీమ్ది. దట్ పోస్టర్ ఆల్సో టుమారో దే ఆర్ లాంచింగ్. సో కంటిన్యూస్గా లీడ్ రోల్స్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయండి. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బిట్. ఐ డోంట్ వాంట్, ఐ మీన్ లైక్ అన్ని లీడ్ రోల్స్ చేయాలి అలాంటిది లేదండి. ఐఎమ్ అన్ యాక్టర్ బేసికలీ. I'm doing antagonist also, absolute antagonist. So I want that exercise to be new. Everything na kottaga anpichali. I shouldn't become stale for myself. Adi. Last 2 questions, please. No, let it finish, no problem. నరేష్ గారు నమస్తే అండి. స్ట్రైట్. Yeah. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే అండ్ కదా కంగ్రాచులేషన్స్. మహిళలను మొన్న దాంట్లో అదేది ఏం నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం లాగా ఐ కెన్ సీ వెల్. ఓకే, సో అదే సార్, హ్యాపీ బర్త్డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నారీ నారీ నడుము మురారి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. అంటే సామాజవర్గం దగ్గర నుంచి ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది అని అంటే ఎవ్రీ టైం మేము థియేటర్కి వెళ్ళినప్పుడు లైక్ ఎలా ఉండబోతుందని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా ఆ బీర్ బాటిల్స్ మీద కూర్చునేది కావచ్చు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సినిమా షూటింగ్ టైంలో కావచ్చు, విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ సార్? అంటే లైక్ ఈ సీన్ కావచ్చు, బికాజ్ మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ అని అంటే? దీంట్లోనా? దీంట్లో ముందు బీర్ బాటిల్ మీద కూర్చోవడం చాలా టఫ్ అమ్మా. దానికి నేను చెప్పలేను, ఆ బాధలు మీకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎంత ఆథెంటిక్ అంటే ఇట్ వాజ్ వర్క్ సో వెల్. సీ ద క్యాన్వస్, ద లైటింగ్ అండ్ దట్ హ్యాండ్ షివరింగ్ ఆఫ్ అన్ ఆల్కహాలిక్, చిల్డ్రన్ అట్ ద బ్యాక్గ్రౌండ్, మాస్క్స్, అండ్ పైకి వెళ్తే దెర్ ఇస్ అనదర్ నరేష్ సిట్టింగ్ ఆన్ టాప్ విత్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. సో మచ్ వాట్ డిజైన్డ్ ఇన్ వన్ ఫ్రేమ్ అమ్మ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వాట్ ఐవ్ సీన్ ఆఫ్ సజ్జనార్. Definitely that will be conveyed fully
100% ఈ సినిమా అయిన తర్వాత నా నమ్మకం అమ్మ. వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాన్వాస్. 100% నమ్మకం. సో వన్ మోర్ క్వశ్చన్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా కథలు వింటున్నాను అని చెప్పారు. బట్ ప్రతిసారి కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ క్యారెక్టర్ని లైక్ డైరెక్టర్స్ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి సార్ మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్గా? అంటే ఒకటమ్మా, క్యారెక్టర్స్ రిపీట్ ఉండకూడదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ న్యూ క్యారెక్టర్స్, అవి వస్తున్నాయి. రెండోది, ఒక జానర్ నేను ఒక కామెడీకో, ఫాదర్కో, బ్రదర్కో, ఒక లీడ్ రోల్కో ఫిక్స్ అవ్వలేదు. యాంటగనిస్ట్, డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. వాళ్ళుగా రాసుకొస్తున్నాను నా దగ్గర. ఐ మైట్ బీ డూయింగ్ అ ట్రాన్స్జెండర్ రోల్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అలాంటి రోల్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్. యూ మైట్ బీ షాక్డ్ సమ్ టైమ్ వెరీ సూన్. సో ఇలాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో తెలుగులో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై డైరెక్టర్స్, మై రైటర్స్, మై ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ మీ టు పర్ఫామ్ ఎనీథింగ్ అని. దట్స్ వై ఐ కీప్ వెల్ ఫిట్ ఇన్ స్ట్రైకింగ్ రీచ్ ఫర్ ఎనీ క్యారెక్టర్. ఒకవేళ రేపు 10 కేజీలు తగ్గాలన్నా లేడీ రోల్ వేయాలన్నా నాకు తగ్గిపోతా. సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us సార్. నరేష్ గారు సార్, ఇక్కడ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సెలబ్రేటింగ్ 54 years గోల్డెన్ ఇయర్స్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో శుభకృత్నామ సంవత్సరం అండ్ టైటిల్ దగ్గర నుంచే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీ జర్నీలో ఈ 54 years ఆఫ్ యువర్ జర్నీ చాలా క్యారెక్టర్స్ ప్లే చేసి ఉన్నారు అండ్ చాలామంది కొత్త డైరెక్టర్స్ అండ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. సో అంటే మీరు చెయ్యని రోల్ కూడా లేదంటే చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్లో మీరు ఇన్వాల్వ్ చేసి ఉంటారు అండ్ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లే చేశారు. సో ఈ శుభకృత్నామ సంవత్సరం వచ్చినప్పుడు ఆయన మీకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసిన మీకు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఎక్కడైనా సిమిలారిటీస్ కావచ్చు, డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్? ఎస్, దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ of my entire second innings. That first narration, they said one Sajjanar, one Kannada director wants to narrate one script to you. I didn't have any expectations because I don't keep any expectations. We don't know ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, బట్ ఐ గివ్ దెమ్ టైం. ఒక లక్కీగా ఆ 2 days బ్రేక్లో మధ్యాహ్నం 30 నిమిషాలు చెప్తా అన్నాడు. 30 నిమిషాలు చెప్పిన తర్వాత తల్ల టపాకాయ వెళ్ళినట్టు వచ్చింది నాకు. అంటే వాట్ సబ్జెక్ట్ ఈజ్ గాట్ అని, బ్రదర్ యూ డోంట్ మైండ్ స్టేయింగ్ ఫర్ 1 more day అన్నా. ఐ విల్ స్టే అన్నాడు. నెక్స్ట్ డే ఫ్రమ్ మార్నింగ్ 10:30 to 2 o'clock, ఆల్మోస్ట్ 3 to 3.5 hours నేరేషన్ ఈ గేవ్. అంటే బికాస్ లీడ్ రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగిందండి నాకు. వెన్ ఐ ఫీల్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ ఐ ఫీల్ ద ఆడియన్స్ విల్ బి ఫీల్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఐ లుక్డ్ అట్ ది ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ద ఆడియన్స్. వెన్ ఐ కథ విన్నప్పుడు కూడా అప్పుడే ఎగ్జైట్ అయిపోయాను. ఇది రేర్ సబ్జెక్ట్ అండి, వెరీ రేర్ సబ్జెక్ట్. దెన్ ఐ టోల్డ్ హిమ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐ నీడ్ 1 more day, గివ్ మీ 1 more day. హీ స్టేడ్ బ్యాక్ ద 3rd day. సో 3rd day ఆఫ్టర్నూన్ I said, can you do this pant? Ante, not that he can't do, but overall production, Vishwanath Garu, an experienced producer, he's done, this is a second film, not that new film, they're not new to films. But ఆ స్పాన్ అంత ఉందండి ఆ సినిమాలో. అది నేను ఇప్పుడు చెప్పడం కంటే యాజ్ టైమ్ గోస్ యూ విల్ అండర్స్టాండ్. ఒక చిన్న గ్లిమ్స్ ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే ఇమాజిన్ టుమారో ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దట్ మచ్ ధైర్యంగా నేను చెప్తానండి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ నేను ఎక్కడ ఉంటానో మీరు చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్, ఈ గ్లిమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైఫ్ కోట్ అనేది చెప్పారు, చాలా బాగా అనిపించింది అది. Yes. అంటే మీ వే ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. లైఫ్ హ్యాస్ నో డిస్కౌంట్స్. లవ్ ఇట్, లివ్ ఇట్, ఎంజాయ్ ఇట్ టు ద లాస్ట్. రూల్, ఎంజాయ్ లైఫ్. నెవర్ ఒకే. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వడు మన కోసం రాడు. మనం బాగున్నప్పుడు అందరు వస్తారు. వాళ్ళని కలుపుకోవాలి, కష్టంలో ఉన్నోళ్ళని నిలుపుకోవాలి. మనం ముందుకెళ్తూ ఉండాలి. మన చుట్టూ 10 మంది బాగుండాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. సెలబ్రేట్ లైఫ్. హాయ్ సార్. హాయ్, కంగ్రాచులేషన్స్ సార్ నరేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. సార్, ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా అనగానే చాలా అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా బాగా కనెక్ట్ ఉండాలి. సో ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో కమింగ్ టు ఇన్ని లాంగ్వేజ్ అనగానే కొంచెం భయం ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా అంటారా లేదా? లేదండి, అంటే అదే నేను చెప్తాను. వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఒక పాన్ ఇండియా సినిమా చేయాలి అనుకుని దాని కంటెంట్ రాసుకుంటే ఫెయిల్ అవుతాం. మళ్ళీ కాంతారాకే వస్తున్నాను. ఐ డోంట్ నో వై ఐఎమ్ టాకింగ్ కాంతారా, బట్ దట్ ఈస్ కనెక్టింగ్ టు మీ. We didn't know Rishabh Shetty that time. We don't know what is Kantara.
but it was a big hit. Kantara 2 was a bigger hit. Now they gone pan-India because they're choosing with content. ఈ సినిమా కూడా ఇట్ హ్యాస్ అ కంటెంట్ విచ్ విల్ కనెక్ట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇన్ఫ్యాక్ట్ దే పోస్టర్లు వాళ్ళు తెలుగులో, కన్నడలో, మలయాళంలో, తమిళ్లో కూడా చేశారు. బట్ వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ బికాస్ ఇట్స్ టూ ఎర్లీ. ఖచ్చితంగా అయితే తెలుగులో, కన్నడలో 2 లాంగ్వేజెస్లో వీఆర్ షూటింగ్ దిస్ ఫిల్మ్. Okay, done. Anything else? Yes. And One last question. అంతేనా? Done. థ్యాంక్ యూ. యా టెల్ మీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. మీరు అడుగుతారా? ఒక మైక్ అటు ఇవ్వరా ఒకటి? ఈ మైక్ ఇవ్వండి వెంకట్ గారు. ఈ మైక్ అటు ఇవ్వండి. కొంచెం కెమెరా 5 minutes ఉన్న కేక్ కటింగ్ ఉంటుంది. కెమెరాస్ మాత్రం. సార్ చెప్పండి. ఎంత లేదన్నా కూడా తెలుగు కన్నడ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది సార్. స్టోరీస్ పరంగా చూసుకుంటే వన్ మినిట్ హోల్డ్ ఆన్. స్టోరీస్ పరంగా చూసుకుంటే తెలుగుకి కన్నడకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది సార్ ఇది సబ్జెక్ట్? ఇది దిస్ ఇస్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ఇండియాలో ఖచ్చితంగా ఇండియన్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇండియాలో ఎక్కడైనా కనెక్ట్ అవుతుందండి. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 3rd or 4th టైం ఇది. అంటే ఎవ్రీ ఫిల్మ్ చెప్తున్నాను నేను, ఈ సినిమా కూడా చెప్తున్నా. దిస్ విల్ కనెక్ట్ టు ఎనీ లాంగ్వేజ్. దేర్ పవర్ టు గో ఫార్వర్డ్ ఈజ్ ద పవర్. అంటే ఈ సినిమాతో మీరు కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు? ఎస్, అలా అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఎస్, కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నాం. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, డైరెక్టర్ Thank గారు you all. ఒక Thank 2 you, మాటలు media. మాట్లాడతారు. యా ప్లీజ్. యాక్చువల్లీ జస్ట్ ఏం లేదు, అంటే ఇంత వర్క్ చేసాము, మీరు గ్లిమ్స్ చూశారు. నా టీంని ఇంట్రొడ్యూస్ చేయకపోతే అది తప్పొద్ది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శాశ్వత్, మహంతేష్, అంబరీష్, భీమ్, ప్లీజ్ దయచేసి ఒక్కసారి, ఎందుకంటే వీళ్ళంతా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు మేము చూస్తున్న గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ వెనకాల చాలా హార్డ్ వర్క్ చేశారు. శాశ్వత్ ఎస్. హరీష్ ఆర్ట్ మీరు చూస్తున్నారు కదా, హరీష్ పాల్గొంటాం.